చాలా మంది మీల్స్ ప్లేట్‌లో బ్రౌన్ రైస్ కనపడుతుంది. రైట్. బ్రౌన్ రైస్ కూడా అంతే డేంజర్ అంటారా? బ్రౌన్ రైస్‌కి, వైట్ రైస్‌కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో, నేను ఈ బుక్ రాసాను. 'లివ్ లైక్ ఎన్ యానిమల్' అనే బుక్. సో, ఈ బుక్‌లో ఏముంటుందంటే మెయిన్‌గా ఏ ఫుడ్‌లో ఎంతెంత పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అని ఉంటుందన్నమాట. వైట్ రైస్‌లో అంటే పాలిష్డ్ రైస్‌లో 78.6% కార్బోహైడ్రేట్ ఉంది. అదే బ్రౌన్ రైస్‌లో 76 పాయింట్ సంథింగ్ ఉంది. జస్ట్ 2% డిఫరెంట్. ఈ బ్రౌన్ రైస్‌లో కొంచెము మినరల్స్ ఉండొచ్చు, కొంచెం ఫైబర్ ఉండొచ్చు, కొంచెం విటమిన్స్ ఉండొచ్చు. బ్రౌన్ రైస్‌లో ఉండే కార్బోహైడ్రేట్ చేసే చెడు ముందు దీంట్లో ఉన్న మంచి చాలా తక్కువ. ఫైనల్‌గా చెప్పాలంటే బ్రౌన్ రైస్‌కి, వైట్ రైస్‌కి ఎటువంటి తేడా లేదు. 2 ఒకటే. 2 మనిషి బ్రౌన్ రైస్ ఎటువంటి రైస్‌నన్నా తినడం మానేయాలి. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా మంది సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని తింటున్నారు కదా! రైట్. అది డేంజరేనా బాడీకి? సన్‌ఫ్లవర్ సీడ్స్ మంచిదా, చెడుదా అంటే అది ప్యూర్‌లీ కాంటెక్స్ట్ బేస్డ్. మనకు బాడీలో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అవసరం అన్నమాట. అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ గురించి డిఫరెంట్. ఒమేగా 3 అని ఉంటాయి, ఒమేగా 6 అని ఉంటాయి అన్నమాట. మనకు ఒమేగా 3 అవసరం, ఒమేగా 6 అవసరం. ఒమేగా 3 ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. ఒమేగా 6 మన బాడీలో ఇన్ఫ్లమేషన్‌ని పెంచుతాయి. మనకు ఇది 1:1 రేషియోలో ఉంటే మనకు ఇన్ఫ్లమేషను ఉంటుంది. అంటే ఏదన్నా ఒక ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి వస్తే దాన్ని ఫైట్ చేయగలిగే శక్తి ఉంటుంది. అది ఓవర్ కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంట్రోల్ చేస్తాయి. మనము ఒక సీసా లాంటిదన్నమాట. మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంత అవసరమో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అంతే అవసరం. మనకు 1:1 రేషియోలో ఉండాలి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. పోనీ 1:4 ఒమేగా 3 1 ఉంది, ఒమేగా 6 అనేది 4 టైమ్స్ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, యాక్సెప్టెడ్. బట్ మనకి ఇప్పుడు ఏముందంటే మోర్ దాన్ 20. ఒమేగా 3 1% ఉంటే ఒమేగా 6 20% ఉంది. అంత ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ హార్ట్ అటాక్స్ రావడము, ఎక్కువ ఏజ్ అయిపోవడము, మోకాళ్ళు అరిగిపోవడం. ఈ ఒమేగా 6 ఏం చేస్తాయంటే ఇట్ విల్ ఏజ్ యూ క్విక్లీ. హార్ట్ అటాక్స్ రావడము, బ్రెయిన్ ఆల్జిమర్స్ డిసీజ్ అంటాము, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్కి ఏదన్నా మనకు రీజన్ వచ్చి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. సో పాతకాలంలో మనకు 10,000 సంవత్సరాల ముందు మనిషి ఎప్పుడు అడవికి పోయి సన్ఫ్లవర్ విత్తనాలు తీసుకొని దాంతో ఆయిల్ తయారు చేసి తాగలేదు ఇప్పుడు తాగినట్టు. ఒమేగా 3 ఎక్కడ ఉంటుందంటే ఫిష్లో దొరుకుతుంది, న్యాచురల్ మీట్లో దొరుకుతుంది. ఒమేగా 6 ఎక్కడ దొరుకుతుంది అంటే వెజిటబుల్ ఆయిల్స్లో ఉంటుంది. అప్పట్లో మనకు ఒమేగా 3 ఎక్కువ ఉండేది, ఒమేగా 6 తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే మనకు అవి చీప్గా దొరుకుతున్నాయి, చీప్గా పండిస్తున్నామని ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఏం చేశాయంటే ఒమేగా 6ని రీఫైన్డ్ ఆయిల్స్ అని చెప్పి జనాల పైన రుద్దడం. అంటే ఇవన్నీ కార్పొరేట్ జిమ్మిక్స్. వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి నిజాన్ని అనేది మూసిపెట్టి ఏవైతే చీప్గా దొరుకుతాయో, మీరు ఒక ప్రొద్దుతిరుగుడు పంట వేస్తే కొన్ని లీటర్స్ ఆఫ్ ఆయిల్ వస్తుంది. అదే మీరు మంచి న్యాచురల్ ఫిష్ తయారు చేయాలంటే చాలా కష్టం, రైట్? వాళ్ళు ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్ వల్ల ఏమైందంటే మనము ఆ ఆయిల్స్ అన్నీ ఎక్కువ తీసుకొని ఒమేగా 6 కంటెంట్ పెంచేసామన్నమాట. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి చెడ్డవి కాదు. దాంట్లో ఒమేగా 6 అనే ఫ్యాటీ యాసిడ్స్ మనలో ఆల్రెడీ ఉంది, అది హై క్వాంటిటీలో ఉంది కాబట్టి అది చెడ్డదైంది. అది ప్యూర్లీ కాంటెక్స్ట్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యాచురల్గా అడవిలో పెరిగాడు అనుకోండి ఒక మనిషిని, అడవిలో వాడికి మంచి మీట్ తింటున్నాడు, మంచి ఫిష్ తింటున్నాడు, బాగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, వాడు కన్నా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే వాడికి ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా మంచి జరుగుతుంది. సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తినాలా వద్దా అనేది ప్యూర్లీ కాంటెక్స్ట్ బేస్డ్ అనమాట. ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం తప్పితే డైరెక్ట్గా ఒకటి మంచిది ఒకటి చెడ్డదని చెప్పలేము. Fiticus Homeopathy